హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లోనే ఈజీగా కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కేక్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 గుడ్లను కొట్టి వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు షుగర్ వేసుకొని 1/4 కప్పు రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి. ఎగ్లెస్ కేక్ చేసుకోవాలి అనుకుంటే కోడిగుడ్డు ప్లేస్లో 1/2 కప్పు పెరుగైనా వేసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా బురుగు వచ్చేటట్లుగా బీట్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం నేను ఒక 5-6 డ్రాప్లు వెనీలా ఎసెన్స్ వేసాను. మీరు ఈ ప్లేస్లో చిటికెడు ఎలాచి పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 కప్పు మైదా పిండి వేసుకొని 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు వంట సోడా, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. పిండి ఉంటలేమీ లేకుండా బాగా జల్లించుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా ఒకసారి కలుపుకొని బ్లెండర్ తోటి బాగా బీట్ చేసుకోవాలి. పిండి ఉంటలేమీ లేకుండా ఈ మాత్రం కలుపుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలిపేసుకోవాలి. తర్వాత కేక్ బౌల్కి కొంచెం ఆయిల్ రాసేసుకొని మైదా పిండి వేసి బాగా స్ప్రెడ్ చేసుకొని, నా దగ్గర బటర్ పేపర్ ఉంది కాబట్టి ఆ బటర్ పేపర్ పెట్టి దానిపైన కొంచెం ఆయిల్ రాశాను. బటర్ పేపర్ లేకపోయినా కూడా కేక్ చేసుకోవచ్చు. తర్వాత కేక్ కోసం కలుపుకున్న పిండిని కేక్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మందపాటి కడాయి లేదా గిన్నె తీసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టి 10 నిమిషాల పాటు ఇలా వెయిట్ చేసుకోవాలి. తర్వాత స్టాండ్ పైన కేక్ బౌల్ పెట్టి లో ఫ్లేమ్ లో 40 మినిట్స్ పాటు ఉడికించుకుంటే కేక్ రెడీ అయిపోతుంది. కేక్ అయ్యేలోపు విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకుంటున్నాను. ఒక బౌల్లోకి 1/2 గ్లాసు గోరువెచ్చగా ఉన్న పాలు వేసుకొని అందులోకి 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు బటర్ వేసుకొని బటర్ బాగా మెత్తబడేంత వరకు బ్లెండర్ తోటి బాగా బీట్ చేసుకోవాలి. బటర్ ఇలా రెడీ అయ్యాక ఇందులోకి 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పంచదార పాలు వేసి అందులోకి కొంచెం వెనీలా ఎసెన్స్ వేసి బాగా బీట్ చేసుకుంటే క్రీమ్ రెడీ అయిపోయినట్లే. నలభై నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారా, స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. కేక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఇలా తీసుకున్న కేక్ని పై భాగం కట్ చేసేసి నేను 2 భాగాలుగా కట్ చేస్తాను. కేక్కి క్రీమ్ అప్లై చేసేటప్పుడు అడుగు భాగంలో కొంచెం క్రీమ్ వేసుకొని అప్లై చేసుకోవచ్చు. నేను అలా చేయడం లేదు. కట్ చేసుకున్న 2 పీసెస్కి షుగర్ సిరప్తో తడుపుకుంటూ క్రీమ్ మొత్తం అప్లై చేశాను. కేక్ పైన చిన్న పూలతోటి క్రీమ్ తోటి ఇలా డెకరేషన్ చేశాను. వాటిపైన చిన్న చెర్రీస్ పెట్టేసుకున్నాను. కేక్ అయితే ఇలా రెడీ అయ్యింది. కేక్ టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. నా ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.